వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి ఫేస్ ప్యాక్ అంటే ఆల్మోస్ట్ సమ్మర్ మార్చ్ అయినప్పటికీ సమ్మర్ ఫుల్ ఎండలు వచ్చేసాయి. నాకు మేలో ఎలా ఉంటుందో అలా ఉంది మా ఇల్లు అయితే. మరి మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ అండ్ బాగా తిరుగుతున్నాం రోజు. ఇప్పుడు ఆఫీసులు స్టార్ట్ అయిపోయాయి, రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, ఏదో ఒక పని మీద బయటికి వెళ్తున్నాం. ఎంత స్కార్ఫ్ కట్టుకున్నా, ఎంత సన్ స్క్రీన్ వేసుకున్నా, ఏం చేసినా కూడా ఎంతో అంత ట్యాన్ అవుతే అవుతుంది కదా స్కిన్. ఈరోజు నేను ఆ ట్యాన్ రిమూవల్ ప్యాక్ వేసుకుంటూ మీకు కూడా చూపిద్దాం, కొంచెం యూస్ అవుతుంది కదా ఎవరో ఒకరికి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో కొంచెం అంటే మొత్తం న్యాచురల్ ఇంగ్రీడియంట్ అంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే చూపిస్తున్నాను. నేను ఒక్కటి కూడా బయట నుంచి షాప్ చేసినవి ఏవి కూడా ఈ వీడియోలో ఉండవు. అంటే కెమికల్ ప్రొడక్ట్స్ లాగా ఫేస్ ప్యాక్, పౌడర్స్, క్రీమ్స్ అలా ఉంటాయి కదా, అలాంటివి ఏవి కూడా ఈ వీడియోలో ఉండవు. జనరల్గా వంటగదిలో ఏం వాడతామో కుకింగ్కి అవి మాత్రమే యూస్ చేసి చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే స్కిన్కి ఎక్కువ హామ్ ఉండదు, అట్లనే రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంతేగాని ఏదో బయట ప్రొడక్ట్స్, కెమికల్ ప్రొడక్ట్స్ వాడితే ఎలా ఉంటాయంటే ఇలా చిటికలో ఇట్లా వేసుకోగానే బ్రైట్గా అనిపిస్తుంది, బట్ స్లోగా స్కిన్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది ఎంత కాదనుకున్నప్పటికీ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఆ కెమికల్ ప్రొడక్ట్స్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను స్లోగానే నా ట్యాన్, ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే కొంచెం ట్యాన్ అవుతూ ఉన్నాం కాబట్టి సో ఇప్పటి నుంచే వీక్లీ వన్స్ ఆర్ మనకు కుదిరినప్పుడల్లా ఈ ప్యాక్ వేసుకుంటూ ఉంటుంటే అట్లీస్ట్ కొంచెమన్నా ఈ ట్యాన్ నుంచి బయటకు రావచ్చు అనమాట. మీకు చూపిస్తాను నేనేం చేస్తాను, ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతాను ఏంటి అని చెప్పేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫేస్ వాష్ అనమాట. జనరల్గానే ఏ ప్రొడక్ట్ అయినా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఫేస్ వాష్ చేసుకోండి. నేనైతే ఇది డాక్టర్ షీట్ నుంచి ఇది వాడుతూ ఉంటాను అనమాట, ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నాను. ఇది లేదు ఇంట్లోనే ఏదో ఒక దాంతో ఫేస్ వాష్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం సింపుల్గా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి శనగపిండితో ఇలా స్క్రబ్ లాగా చేసేసినా కూడా ఫేస్ వాష్ లాగా అయిపోతుంది. మన ఫేస్ మీద ఉన్న మడ్ కానీ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఫేస్ వాష్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ మైక్ కూడా కొంచెం పాడవుతుందేమో అని నెక్ ఫుల్గా వాష్ చేయట్లేదు అండ్ నెక్ కూడా ఫుల్గా అప్లై చేయట్లేదు. మీరు మాత్రం ఫేస్కి చేసే ప్రతిదీ కూడా నెక్కి అప్లై చేసుకోండి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్ వాష్ మినిమం 1 minute చేయాలన్నమాట. అంటే ఇలా కొంచెం మసాజ్ చేసుకుంటున్నట్టు అన్ని ఏరియాస్ కవర్ అయ్యేలాగా మినిమం 1 minute అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఏదో ఒక 10-15 secondsలో స్పీడ్గా చేసేసినట్టు కాకుండా 1 minute చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడే కాదు, జనరల్గా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటున్నా కూడా ఇలా అయితే ఫాలో అవ్వండి. ఫేస్ వాష్ చేసేసుకున్నాను. యాక్చువల్గా ఫేస్ వాష్ ఎప్పుడు వేసుకున్నా కూడా ఫేస్కి ఒక సపరేట్ టవల్ కానీ లేకపోతే ఫేస్ నాప్కిన్స్ ఉంటాయి, అలాంటి నాప్కిన్స్ కానీ ఏమన్నా యూజ్ చేయండి. అప్పుడు ఎక్కువ బ్యాక్టీరియా అలాంటివి ఏవి ఫేస్కి వెళ్ళకుండా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య నా ఫేస్ మీద బాగా పింపుల్స్ వచ్చేసాయి, కనిపిస్తున్నాయి అనుకుంటా ఇక్కడ. ఇంతకుముందు నాకు ఎక్కువ వచ్చాయి కాదు పింపుల్స్, ఎంతో వెరైటీగా ఇప్పుడు వస్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ అయిపోయింది కదా, చిన్న స్క్రబ్ లాంటిది చేసుకుందాం, చూపిస్తాను అది ఏంటిది అని చెప్పి. సో ఈ వీడియోలో అయితే నేను 2 steps చూపిస్తున్నాను. నార్మల్గా ఫేస్ వాష్ అంటే క్లెన్జింగ్ అయిపోయింది, 3 steps అనుకోవచ్చు. ఫేస్ స్క్రబ్ ఒకటి అండ్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్. నార్మల్గా అయితే మసాజ్ చేసుకోవాలనుకుంటే మసాజ్ చేసుకోవచ్చు, అండ్ మీ దగ్గర ఫేస్ స్టీమ్ పెట్టుకునేది ఉంటే స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆవిరికి కొంచెం పోర్స్ ఓపెన్ అవుతాయి. ప్రజెంట్ నా దగ్గర లేదు, అది వర్క్ అవ్వట్లేదు, అందుకని నాకు చూపించట్లేదు అనమాట. సో స్క్రబ్ కోసం అయితే నేను స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను నేనైతే. ఈ బియ్యం పిండి వచ్చేసేసి ఇంట్లో యూస్ చేసినదే. అండ్ నెక్స్ట్ ఈ బియ్యం పిండిలో కలపడానికి ఇవి పాలు, పచ్చి పాలు అనమాట, కాచనివి. ఒకవేళ మీరు కాచాలి అంటే ఇంట్లో అవైలబుల్ లేకపోతే ఆల్రెడీ కాచి పెట్టుకున్నవి కూడా యూస్ చేసుకోవచ్చు, పర్వాలేదు. బట్ కాచనివి అయితే కొంచెం మంచిగా ఉంటాయి ఫేస్కి.
కొరియన్ స్కిన్ కేర్, కొరియన్ ప్రొడక్ట్స్ అని చూపిస్తూ ఉంటారు కదా! వాటన్నిటికంటే కూడా ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తది. అంటే నా పర్సనల్ ఫీలింగ్. నేను అదేమి డిక్లేర్ చేయట్లేదు. సో, కలిపిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ మంచిగా. సో, ఇప్పుడు దీన్ని ఇలా 2 హ్యాండ్స్‌తో తీసుకొని పిండి కూడా ఇంట్లో పట్టించిందే. అంటే నేనేం షాప్ చేసిన బియ్యపు పిండి కాదిది. మా మమ్మీ ఇంట్లో రైస్ ఉంటాయి కదా! రైస్‌తో ప్రిపేర్ చేసిన బియ్యపు పిండి అనమాట. అండ్ మనం కొంచెం మెత్తగా పట్టించుకుంటాం కాబట్టి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇది అంత అంటే మైల్డ్ స్క్రబ్ లాగా ఉంటది. మరీ హార్ష్‌గా స్కిన్ అంతా కొంచెం రఫ్‌గా అలా అయిపోయేలాగా ఏమీ ఉండదు. యాక్చువల్లీ స్క్రబ్ కొంచెం ఎక్కువసేపు చేసుకోండి. మినిమం 10 మినిట్స్ అయినా చేసుకునేలా చూసుకోండి. నేనైతే ఇక్కడ స్పీడ్ మోషన్లో పెట్టాను. మీకు నేను చేసినంత సేపు చూపిస్తే మీకు కూడా బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఫేస్లో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ స్క్రబ్ అయ్యేలాగా అండ్ అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకునేలాగా చూసుకోండి. అప్పుడు ఇంకొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనం ఇప్పటి వరకు స్క్రబ్ చేసుకున్నాం కదా, అది ఫేస్కి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు ఉంచేసుకున్నాను. ఇంకంతే. ఇప్పుడు వాష్ చేసేసుకొని మనం ప్యాక్ అప్లై చేసేసుకోవడమే. నేనైతే ముందు వాష్ చేసేసుకుంటాను. చాలా డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది ఫేస్ మీద. ఇందాక ఫస్ట్ మనం వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ నీట్గా కొంచెం మన యాక్చువల్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ బాగున్నా బాగాలేకున్నా కొంచెం ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ కోసం. అండ్ రోజు ఏదో ఒక క్రీమ్ రాసుకొని ఏదో ఒకటి అప్లై చేసుకొని బాగా దాన్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఇట్లా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇవ్వాలి స్కిన్కి కూడా. ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసేసుకుందాము. అందులో కూడా అన్ని ఇంట్లో ఉండేవే యూస్ చేస్తాను అనమాట. మీకు చూపిస్తాను నేను ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అని చెప్పి. ప్యాక్ కోసం ఆల్రెడీ ఇందాక స్క్రబ్లో కలుపుకోగా మిగిలిపోయిన కొన్ని పచ్చిపాలు ఉంచుకున్నాను. దాంతోపాటు కొంచెం శనగపిండి అండ్ కొంచెం బియ్యపిండి యాడ్ చేశాను. కొంచెం లెమన్ ఇంకా కర్డ్ కూడా యాడ్ చేశాను అనమాట. మీకు కావాలంటే హనీ అండ్ టర్మరిక్ కూడా లైట్గా యాడ్ చేసుకొని ప్యాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట. ఇందాక పచ్చిపాలతో బియ్యం పిండిలో కలుపుకున్నాం కదా, అందులో మిగిలిపోయిన కొన్ని పచ్చిపాలు ఉంటే అవి యాడ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు పెరుగు, కొంచెం లెమన్ యాడ్ చేశాను. లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆ డెడ్ స్కిన్ సెల్స్ లేకపోతే ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో ట్యాన్ లాగా ఫామ్ అయింది అది తీసేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట లెమన్. అండ్ యాజ్ యూజువల్ శనగపిండి ఇంకా బియ్యపిండి ఇవి మాత్రమే యాడ్ చేశాను. ఇవి అందరి ఇంట్లో ఉంటాయి. అండ్ చూడండి దీని కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. కొంచెం ఫేస్ మీద మంచిగా ఉండేలాగా. ఇప్పుడైతే మనం ఇది అప్లై చేసేసుకుందాం. మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచుకోవచ్చు. కంప్లీట్గా డ్రై అయిపోనివద్దు. మొత్తం డ్రై అయిపోతే ఇట్లా స్కిన్ అంతా పీకేసినట్టు నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా చాలా మంది మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచుకుంటారు. నేను మాత్రం ఇంకా అప్పుడప్పుడే ఒక 80% డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకొని మీకు కనిపిస్తాను. రిజల్ట్స్ కూడా అప్పుడు కనిపిస్తాయని. ఇది నాకు 10 మినిట్స్ తర్వాత ఇలా అయింది. బాగా డ్రై అయిపోదు, అంటే ఇట్లా గట్టిగా అయిపోయినట్టు బ్రేక్ అయ్యేదాకా ఉంచుకోను అనమాట నేను. ఇప్పుడు చూడండి మీకు ఇట్లా లైట్గా కొంచెం ఇలా అంటే తెలుస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు కొంచెం వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకొని సో ఇలా వాటర్ జస్ట్ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మొత్తం అది అంత ఫేస్కి పట్టేలా చేసుకుంటే అన్నమాట మొత్తం ఫైనల్ లుక్. మీకు కనిపిస్తుందా వీడియోలో కొంచెమైనా డిఫరెన్స్? నాకైతే తెలుస్తుంది. నేను కొంచెం ఫ్రెష్గా అంటే కొంచెం డస్ట్ అంతా పీకి పడేసిన ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా నాకైతే చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో నీట్గానే అర్థమవుతుంది అని అనుకుంటున్నా. సో ఇదన్నమాట, మనము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పెద్దగా ఏం షాపింగ్ చేయకుండా లేకపోతే బయటికి వెళ్ళి ఏదో కాస్మెటిక్స్ లేకపోతే లగ్జరీగా కనిపించేవి ఏవి షాప్ చేసేసి మన లుక్ని మార్చేసుకోవాల్సిన పని లేదు. ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వీక్లీ వన్స్ పెట్టుకున్నప్పటికీ కూడాను ఈ సమ్మర్లో ట్యాన్ నుంచి మన స్కిన్ని కాపాడుకోవచ్చు. మీకైతే ఇది ఎంతో అంత యూజ్ అయింది అని అనేసి అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Monica Rajesh Vlogs. Thank you for watching. Bye bye.